ఇంత డబ్బు ఈ సూట్ కేసులోకి ఎలా వచ్చింది గంగు? ఇంత డబ్బుంటే ఆ రాంబాబు ఎలా ఇస్తాడు? 4 రోజులకి అన్నాగా మనం ఓపెన్ చేయమన్న భరోసాతో ఇచ్చుంటాడు. సూట్ కేసు తీసుకున్నాక ఓపెన్ చేయమని ఎలా అనుకుంటాడు? అంటే ఈ సూట్ కేసు విషయంలో ఏదో మతలబు ఉంది. ఆ మతలబు తెలుసుకోవాలంటే 4 రోజుల తర్వాత ఇవ్వనంటే వాళ్లే చచ్చినట్టు చెప్తారు. అవును గంగు, అసలు ఈ దొంగ నోట్లేమో. నీ బొంద, రాంబాబు దొంగ నోట్ల వ్యాపారం ఎందుకు చేస్తాడు? అయితే నిజం వాళ్ళ ద్వారానే తెలుసుకోవాలి. ₹1,00,00,000 గంగు. నిన్నటిదాకా కోట్లలో స్కామ్లంటే నా నోటుకొచ్చినట్టు తిట్టుకున్నాను కానీ 1,00,00,000 నోట్లను చూశాక కాళ్ళు ఆడట్లేదు బిట్టు. కాలం గ్యాలం వేస్తే చెరువులో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయినట్టు రాంబాబు ఏ గ్యాలం వేసి ఈ కోటిన సూట్ కేసు పెట్టాడు. గంగు, వాళ్ళు వస్తున్నారు. బిట్టు, విజయవాడ దగ్గరలో ఎకరం పొలం ఎంతుందో కనుక్కో. విజయవాడ దగ్గర ఎకరం పొలం అంటే కోట్లలో ఉంటుంది. కొంపదీసి ఇలా సూట్ కేసు డబ్బులతో కొనడానికి ట్రై చేస్తున్నారా? ఎంత 2 కోట్లో 3 కోట్లో ఉంటది అంతే. వీళ్ళకి ₹1,00,00,000 సూట్ కేసులో ఉన్నాయని రివీల్ చేస్తే ఇచ్చినప్పుడు చెప్పలేదుగా, అందుకే లేవు అంటారు. అందుకే అతి తెలివి ఉపయోగించి వాళ్ళ దగ్గరున్న ₹1,00,00,000 సూట్ కేసు రాబట్టాలి. ఏంటి బిట్టు గారు కోట్లలో ఆలోచన చేస్తున్నారు? మీ దగ్గరున్నాయా? ఉందిగా. ₹1,00,00,000? కాదు కాదు, నమ్మకం. వంట పని చేసే బిట్టు గారు సంపాదిస్తారా లేక జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసే మీరు సంపాదిస్తారా ₹1,00,00,000? అంత సంపాదించే క్యారెక్టర్లు మా గంగూబాయికి రామ్జీ ఇప్పిస్తాడన్న నమ్మకం. వాళ్ళకి దాంట్లో ఉన్న కోటి గురించి తెలియలేదనుకుంటా. మనమే అనవసరంగా పొరపాటు పడ్డాం. ఏంటి ఏదో గుడుపుటాన్ని నడుపుతున్నారు? లంచ్ కి బఠానీ కూర చేయమని అడుగుతున్నా. డైరెక్ట్ గా అడగొచ్చు కదా, అడ్డు తిరిగి అడగడం ఎందుకు? అంటే మేమేం కూర చేస్తున్నాం మీకు తెలియకూడదని. ఆ, తెలిస్తే మొత్తం మీరే తినేస్తారని వాళ్ళ భయం. అదంతా కాదు బిట్టుజీ, నా సూట్ కేసు నాకు ఇస్తారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. సూట్ కేసు సూట్ కేసు సూట్ కేసు సూట్ కేసు ఇచ్చిన దగ్గర నుంచి సూట్ కేసు ఇమ్మని ప్రాణం తీసేస్తున్నారు. దానికోసమే పరితపించే నా భార్యకి కనీసం 4 రోజులు కూడా సూట్ కేసు ఉంచుకునే భాగ్యం కల్పించరా? అప్పటి వరకు మీ దగ్గర ఉంచితే నేను పోతా. నువ్వెందుకు పోతావు బావా? అదేరా, ఆ సూట్ కేసు లేకపోతే ఈయనకు పిచ్చొచ్చి మెంటలెక్కిపోతుంది అన్నారు. అంతే కుదరా? అంతే అంతే. 4 రోజులు ఆ సూట్ కేసుని చూసుకునే భాగ్యం కూడా లేదా నాకు? చూడవయ్యా రాంబాబు, వాళ్ళ బామ్మ చచ్చిపోయినప్పుడు కూడా ఏడవన్నా గంగు ఆ సూట్ కేసు కోసం ఎలా ఏడుస్తుందో చూడు. అది లేకపోతే నా భార్య జీవితాంతం ఏడవలసిందే. ఆంటీ ఫేస్ కి ఏడు అందంగానే ఉంటుంది అంకుల్. డాడీ అయితే ఇంకో సూట్ కేసు కొని వాళ్ళకి. కుదరదు, నానొప్పుకోను. అవసరమైతే 10 సూట్ కేసులు కొనిస్తాం, ఒప్పుకోండి. ఆ ₹1,00,00,000 నుంచి తీసి ఎన్నైనా కొనిస్తాం. ఏటి 1కి 10? వాళ్ళ అక్క సూపర్ ఆఫరే తీసేసుకో. పేరమా దారమా ఎదవ నువ్వు బాగు. నేనే అలాంటివి 50 కొనిస్తా. నా సూట్ కేసు మాత్రం నాకు ఇచ్చేయండి. నా గంగు ఏదైనా కోరుకుంటే అదే ఇవ్వాలి, లేకపోతే ఇంకేమి ఇచ్చినా ఏది ఇచ్చినా కోరిక పారేస్తుంది రామ్జీ. చివరికి కుక్కం చేసావా బిట్టు నన్ను? చూసారా తన మానసిక స్థితి? దయచేసి మెంటల్ పేషెంట్ కోటాలోనైనా ఆ సూట్ కేసు ఇప్పించండి. ఏంటి బిట్టుజీ 4 రోజులని ఇప్పుడు ఉంచేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? మతి స్థిమితం లేని మా ఆవిడ కోరికయ్యా. అయితే మా ఆయన ఈ బిల్డింగ్ అడుగుతా ఇచ్చేతారు. అడిగారనే కదా అదికిచ్చాం. అయితే ఆ సూట్ కేసు కూడా అద్దివ్వండి. నీకెందుకురా ఎదవా, మధ్యలో మేము కవర్ చేయలేక చస్తుంటే. ఎదవా మీకు మళ్ళీ మా ఆయన కూడా మతిస్థిమితం పోయినట్టుందిలేండి. పిచ్చోడు కొడుతున్నట్లేదు, పెద్ద కొట్టుడు కొడుతున్నట్టుంది. ఇదిగోండి, నేను ఎందుకు కొడుతున్నానో నాకే తెలీదు. మర్యాదగా నా సూట్ కేసు నాకు ఇచ్చేయండి. 4 రోజుల తర్వాత అడిగితే ఇస్తాం. నేను అప్పుడు దాకా ఆగలేను. ఆగవలసిందే అంతే. ఏంటి రామ్జీ ఈ ఆవేశం? సీనియర్ గంగు గారు మీరు కొంచెం కూల్. 4 రోజులు కాదు, రేపు ఇవ్వకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. 4 రోజుల వరకు అడిగే హక్కు నీకు లేదు. 4 రోజుల తర్వాత ఇచ్చేతారేటి? ఆలోచిస్తానులే. ఛ! ఏదో ఒకటి చేసి ఆ సూట్ కేసు సంపాదించాలి. ఇచ్చింది నువ్వే, ఇప్పుడు కావాలని కంగారు పడుతుంది నువ్వే. కొంపదీసా సూట్ కేసులో బంగారం ఏమైనా దాచున్నదా బావా? నిన్ను మర్డర్ చేసి అందులో పెట్టి పార్సిల్ చేద్దాం అనుకుంటున్నా. చూసావా రాంబాబులా కంగారు? అవును, కావాలని చెప్తున్నట్టుంది. అసలు ఏం చేస్తే రాంబాబుకి ఇంత డబ్బొచ్చుంటుంది? సాధారణంగా 1 రోజులో రావాలంటే మర్డర్ అయినా చెయ్యాలి, కిడ్నాప్ అయినా చెయ్యాలి,
లేకపోతే స్మగ్లింగ్ అన్న చెయ్యాలి. నువ్వు చెప్పిన వాటన్నిట్లో అన్నీ చేసే ధైర్యం రాంబాబుకి లేకపోయినా మాది సినిమా ఫీల్డ్ కాబట్టి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడేమో. మనం ఎందుకు ఊహించుకోవడం, వెయిట్ చేస్తే రిజల్ట్స్ రాబట్టచ్చు. నువ్వు చెప్పిస్తావా? 2 రోజులు ఆగితే అతనే నిజం చెప్పి సూట్ కేసు పట్టుకెళ్తాడు. అవును, కానీ చెప్పాక ఆ డబ్బులో కనీసం 60% అయినా మనం కమిషన్ గా తీసుకోవాలి. 60%? అంటే 60 లక్షలు ఏ తలక మాసినైనా ఇస్తాడా? ఏటిది టెన్షన్ తగ్గడానికి ఎక్సర్సైజా? అలాగే అనుకో. వాళ్ళ దగ్గర నుంచి ఆ సూట్ కేసు ఎలా తేవాలి? సమయానికి ఐడియా ఇవ్వడానికి పితానిగాడు కూడా లేడు. అలాంటి ఐడియాలు ఇవ్వాలంటే బీటీఏ కరెక్ట్. బీటీనా? బీటీ కోటి విషయం తెలిస్తే ఫ్లైట్ వేసుకుని వచ్చి వాళ్ళని కొట్టి మరీ కోటి సూట్ కేసు లాక్కుంటుంది. మొత్తం కంప్ అయిపోతుంది. కోటి విషయం చెప్పకుండా ఐడియా అడగొచ్చు కదా. ఆ? హలో బీటీ. ఏంటి గంగా, నేను లేని లోటు తెలుస్తుందా? మ్మ్. ఇంతకు ముందు 10 మందికి అన్నం వండితే 4గురికి సరిపోయేది కాదు. ఇప్పుడు ఒకరికి వండిన అన్నం 3గురికి సరిపోతున్నది. దూరంగా ఉన్న దప్పడం ఆపవా? సరే కాని ఒక ఐడియా కావాలి. ఓహో అందుకా. ఐడియా కావాలంటే ఈ బీటీఏ దిక్కు, మరో ఆప్షన్ లేదు మీకు. అడుగు, మేం ఏ విధంగా మీకు సహాయపడగలం? మనదొకటి బిట్టుగారింట్లో ఉండిపోయినది. ఏంటది? ఏదో ఒకటి నీకెందుకు, ఐడియా మాత్రం ఇవ్వు. ఆ వస్తువు కొలతలు చెప్పగలవా? 3 ఫీట్ లెంత్, 1 ఫీట్ విడుతు. ఆ సైజులో అంటే పెట్టే అయ్యుంటుంది. పోపుల్ పెట్టంటే అదంత ఉండదు. పోనీ మేకప్ పెట్టంటే అది అంత ఉండదు. ఖచ్చితంగా సూట్ కేస్ పెట్టయి ఉంటుంది. అబ్బో, మామూలు షార్ప్ కాదు, పట్టేసింది. అదేనా? అలాంటిదే. ఏం పెట్టిన పెట్టి వాళ్ళ దగ్గర పెట్టారు? ఏదో ఒకటి, నువ్వు ఐడియా ఇవి చాలు. దీనికి ఐడియా ఏముంటుంది, వెళ్ళి తీసుకొచ్చేయండి. వాళ్ళు ఇవ్వట్లేదు. అడిగితే ఇచ్చేటట్టుంటే నాకు ఫోన్ చేయరు కదా. అడగకుండా వెళ్ళి తీసుకొచ్చేయండి. యు మీన్ దొంగతనం? ఆ, ఎస్. కన్నింగ్ ఐడియాలు ఇవ్వడంలో నీకంటే కన్నింగ్ ఎవ్వరు ఉండరు బిట్టి. ₹1 కోటి మన దగ్గరే ఉన్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి. వదిలేస్తే నైట్కి నైటే ఖర్చు పెట్టేలా ఉన్నావుగా. కోటి కోటేంటమ్మా? ఖర్చు పెట్టడం ఏంటి డాడీ? అదేం లేదురా, మీ అమ్మ కల వచ్చింది, దాని గురించే మాట్లాడుకున్నాం. మీరు పడుకో. ఇదంతా ఓకే. పైనున్నోళ్ళు ఈ సూట్ కేసు కోసం కుట్రలు చేస్తే? అవునవును, మనం పడుకున్న తర్వాత దొంగతనానికి వస్తే మనం బయట పడుకుని మన రూమ్ ని శత్రు దుర్భేద్యంగా మారుతాం. పద పద. ఇదేంటిది? ఆ అక్క బావ దొంగల్లా వెళ్తున్నారు. అయ్యో పాపం, చీకట్లో కళ్ళు కనపడదు. కిచెన్ లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్తున్నారు. నేను లైట్ వేసి వెళ్కనిస్తాను. బిట్టుజీ, గంగగారు, బిట్టుజీ, బిట్టుజీ. గంగగారు. ఇక్కడ ఆ? ఈ టైంలో మాతో ఏం పని మీకు? పాలు తోడు పెట్టుకోవడానికి పెరుగు అడుగుదాం. అందరూ కట్టుకొని వచ్చారేంటి? తనకి భయమని నేను తోడుగా వచ్చా. మీరు దారి తప్పిపోయినారని నానే లైట్ వేసినాను. ఆహా, నువ్వా? మీరు చెప్తుంది అబద్ధం కదూ? అవును, నా కల్లో ఒక సూట్ కేసు వస్తే ఒకసారి చూద్దామని వచ్చా. అలా లేదే, ఎవరో పిచ్చి ఐడియా ఇస్తే మా ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చినట్టుంది. మా బాబాయ్ మీకు సూట్ కేసు ఇచ్చి మళ్ళీ ఆయన దొంగతనం ఎందుకు చేయాలనుకుంటాడు? అది మమ్మల్ని కాదు, మీ బావని అడుగు. ఏ బావా? ఆ? దరిద్రుడా. గుడ్ నైట్. నువ్వు పదరా. నడు. వాళ్ళు సూట్ కేస్ దొంగతనానికే వచ్చారు. ఎస్, నో డౌట్, వాళ్ళు ఖచ్చితంగా అందుకే వచ్చారు. విషయం చెప్పకుండా వాళ్ళిచ్చిన వస్తువుకి వాళ్లే దొంగతనానికి ఒడిగట్టారు అంటే దీని వెనక ఏదో మనకు చెప్పకూడంది, చెప్పలేని కట్టుకదేదో ఉంది. గంగూబాయ్, మరలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చి తప్పాలా? ₹1 కోటి పెట్టేసుకొని ఖాళీదని ఎందుకు చెప్పాలి? అవును, ఎందుకు చెప్పాలి? అసలు డబ్బున్నా కూడా 4 రోజులు మన దగ్గర ఉంచుకుంటా ఉంటే మనకెందుకిస్తారు?
గంగూబాయ్ కొంపదీసి మనల్లా కేసులో ఇరికిస్తారా ఏంటి? ఏం కాదు, మనతో ఆడుకోవడానికి, మన బుద్ధికి పరీక్ష పెట్టడానికి. అలాగా అయితే మనమే గెలుస్తాం. మన బుద్ధి బలమైందని చెప్దాం. మన గుణం ISI మార్కని గట్టిగా నిరూపిద్దాం. గంగూబాయ్, ఒకవేళ మనం ఆ క్యాష్ ని ఖర్చు పెట్టుకుంటున్నావో లేకపోతే ఇంకెక్కడికన్నా తరలిస్తున్నావో మళ్ళీ చెక్ చేయడానికి రారు కదా? వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి. ఈ రాత్రికి ఆ సూట్ కేసుని ఎలాగైనా అక్కడి నుంచి తరలించాలి. అంటే ఆపరేషన్ దొంగతనం ఇంకా కంప్లీట్ అవ్వలేదా? లేదు, తెల్లారే వరకు కొనసాగుతుంది. నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళి చూసుకోకూడదు. ఒంటి చేత్తో దొంగతనం అలవాట్లేని పని, వర్కౌట్ అవదు. బీటీ ఈ టైంలో ఫోన్ చేస్తుంది. ఈ దొంగతనం ఐడియా ఇచ్చింది తనే కదా, సక్సెస్ అయిందో లేదో కనుక్కోవడానికి అయి ఉంటుంది. హలో బీటీ. గంగా సలహా అడిగారు, బానే ఉంది. రిజల్ట్ ఏమైందో చెప్పకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది? ఇంకా అవ్వలేదు. ఏంటంత లేటు? దొంగతనానికి 2 to 3 రైట్ టైం. ఈ టైంకి అయిపోవాలి. అవతల సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉంది. అవునా? ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు? మాకు దొంగతనానికి బయలుదేరి వెళ్ళేదాకా తెలీదు. అంటే వాళ్ళకి నీ వస్తువు విలువ బాగా తెలుసుంటుంది. అంటే వాళ్ళు ఓపెన్ చేసి చూసుంటారా? ఓపెన్ చేసి చూసుంటారంటే ఇందాక నేను సస్పెక్ట్ చేసినట్టు సూట్ కేస్ లాంటిదేనా? అబ్బే అదేం లేదు బీటీ, ముందు నువ్వు చెప్పు. ఏంటి, నాకు కూడా చెప్పలేనంత సీక్రెటా? సలహాలకైతే ఈ సుందరి కావాలి కానీ సీక్రెట్ షేర్ చేసుకోవడానికి పనికిరానన్నమాట. నేను అలిగాను. హలో బీటీ, హలో. అలిగినది. ఆ పెట్టెలో కోట్ సంగతి చెప్పేద్దామా? ఏం చెప్పకుండానే ఇంత టెన్షన్ క్రియేట్ అవుతుంది. సబ్జెక్ట్ తెలిస్తే కిష్కింద కాండే. అసలే అది డబ్బు, పైగా ₹1,00,00,000. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అంత ప్రాక్టీస్ లేకపోయినా లాయర్ బుర్రే కాబట్టి, దొంగల్ని ఇలాంటి దొంగ సొమ్ము డీల్ చేసే వాళ్ళని చూసుంటాడు కాబట్టి పితాని సలహా అడగడమే కరెక్ట్. హలో రే, మంచి నిద్రలో ఉన్నావా? అది కనుక్కోడానికి ఏదైనా మంచి నిద్రను భగ్నం చేసావు? అన్నయ్య పక్కన బీటీ పడుకుందా? అయ్యో, నా పక్కన పడుకున్న బీటీ ఏది? ఏమైంది? విజయవాడలో నా పక్కన బీటీ లేదన్న సంగతి హైదరాబాద్ లో ఉన్న మీకెలా తెలుసు? అక్కడ లేదా? కొంపదీసి హైదరాబాద్ బయలుదేరి వచ్చేస్తుందా? నాకు చెప్పకుండా వచ్చేయాల్సినంత అర్జెంట్ ఏమొచ్చింది? కాదులే, ఇక్కడే బాల్కనీలో కొరిదేయంలో తిరుగుతుంది. సరే సరే, తనేదో నిద్రపడకు తిరుగుతుంది గాని అర్జెంటుగా నాకు ఐడియా కావాలరా. టైం చూస్తే 3 అయింది, ఇప్పుడు ఐడియా అడుగుతున్నావు. ఎక్కడైనా క్రైమ్ లో ఇరుక్కున్నావా? చూసావా, వాసన పట్టేశాడు. అది లాయర్ అంటే వీడు కరెక్ట్ ఐడియా చెప్తాడు. పొగడతల తర్వాత పరిష్కారం అడుగు. రే, మన వస్తువు ఒకటి చాలా ఇంపార్టెంట్ అయింది. అనుకోకుండా బిట్టు వాళ్ళ ఇంట్లో ఇరుక్కుపోయింది. వాళ్ళని అడిగితే ఇవ్వట్లేదు. బీటీని అడిగితే దొంగతనం చేయమంటుంది. క్రిమినల్ బ్రెయిన్లు ఉండేవాళ్ళు అలాగే చెప్తారు. మీ వస్తువు మీరు తీసుకోవడానికి దొంగతనాలు దోపిడీలు చేయక్కర్లేదు. దొరలాగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. నేను వచ్చాక కోర్టులో కేసేద్దాం. సరిపోయింది. గంటలో సాల్వ్ అయ్యే సలహా చెప్పరా అంటే నెలల తరబడి వాయిదాల పద్ధతిలో ప్రొలాంగ్ అయ్యేలా చెప్తావేంట్రా? పోనీ ఇదంతా చేయకపోయినా మీ మీద కేసు పెడతామని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయి. బ్లాక్ మనీ కోసం బ్లాక్ మెయిల్ చేయమంటున్నాడు. మరి అప్పుడు బిట్టు వాళ్ళకి సూట్ కేసు ఇంత ఇంపార్టెంట్ అనేది అర్థమైపోతుంది కదా. హలో, ఒరే రాంబాబు. హలో. రే, నువ్వు నిద్రమత్తులో సరిగ్గా చెప్పలేకపోతున్నావు గాని నువ్వు సబ్జెక్ట్ సగం సగం చెప్తావు. అసలు వస్తువేంటో, దాని విలువేంటో, అది వాళ్ళకెందుకు ఇచ్చావో, దాన్ని మళ్ళీ వెనకెందుకు అడుగుతున్నావో. నేను నీకేం చెప్పలేదు, నువ్వేం వెళ్ళలేదు. ఇదంతా కళ. నాకొచ్చిన కళ కాదు, నీకొచ్చిన కళ. ఏంటి ఇలా అంటాడు? తెల్లవారికి గాని తెలీదు ఇది కలో నిజమో. ఇదిగో బీటీ, నిద్ర పట్టకపోతే టీవీ చూడటమో బుక్ చదవడమో చెయ్యాలి గాని అలా ఆఫ్ లైట్ లో దెయ్యంలా తిరిగితే చూసే వాళ్ళకి నిద్ర పట్టదు. నేను తిరుగుతుంది నిద్ర పట్టక కాదు. ఓహో, ఈ విజయవాడ సరౌండింగ్స్ లో రాజధాని ఎలా నిర్మించాలని ఆలోచిస్తున్నావా? అలిగాను, అలిగి తిరుగుతున్నాను. అబ్బో, అయితే రాంబాబు గారు అన్నట్టు ఇది ఖచ్చితంగా కలే. గంగూబాయ్, ఆ సూట్ కేసు కోసం వాడు మళ్ళీ మనల్ని ఏదైనా చేయటానికి కూడా రెడీ అయితే పిల్లలు పేరెంట్స్ లేని వాళ్ళు అవుతారేమోనని బెంగగా ఉందా? అంటే కీడించి మేలించమన్నారు కదా. ఎవరన్నారు? పక్కింటి రామారావు గారా? మధ్యలో ఆయన ఎందుకు లేక లాగటం. గంగూబాయ్, వాడు మనకి ఏ ప్రమాదము తలపెట్టడని నీకు నమ్మకం ఉంటే
నేను కాపలా కాస్తా కురివిదెయ్యంలాగా. ఆహా అవునా అలాగా చాలవుతా పిల్లలు దెయ్యం దడుచుకుంటున్నారు నేను రా మీ నాన్నే. నాన్న నువ్వెప్పుడు దయ్యమయ్యా? నేను అసలు దెయ్యమే అవ్వలేదురా. మరి ఈ టైంలో పడుకోకుండా ఏం చేస్తున్నారు? ఒరే అమ్మ నాన్నకు నోరు పోయినట్టుంది. దీని నోరు పోవటం అనరు, సైకిల్ చేయడం అంటారు. ఎందుకో సైకిల్? అంటే అర్ధరాత్రి పూట ఆరాలంటరా, పడుకోబడే. వెళ్ళండి. ఇలా దయాలా తిరుగుతుంటే తప్పలేదు కానీ ఆరాధిస్తే తప్ప? రే మేం చేసేదంతా మీ బంగారు భవిష్యత్తు కోసమేరా. వెళ్ళి పడుకోండి. సరే. బిట్టు నంది కొండ లాలి 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 లాలి. ఆ, ఆ, ఆ. బిట్టు మన పిల్లలకి ఆ సూట్ కేసు సంగతి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఊరంతా మనం కోటీశ్వరులు అని ప్రచారం చేస్తారు. ఉమ్. వాళ్ళు గది బయటే కాపలా ఉన్నారు. ఒకసారి అనుభవం అయ్యాక ఎవరైనా జాగ్రత్తగానే ఉంటారు. వాళ్ళని ఎలాగోలా అక్కడి నుంచి డైవర్ట్ చేయాలి. పైన అలికిడైంది అంటే చివరి ప్రయత్నం మొదలైంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నిద్రపోయినట్టు నటించేద్దాం. ఆ, అల్లేటి అలా గస్తుండి చూస్తున్నారు. గస్తీ ఉండి అలసిపోయి పడుకున్నారు. మన పని సులువు చేశారా? అమ్మో నాకు భయం, నేను రాను. సరే నువ్విక్కడే గస్తీ ఉండు. ఆ, మీలో ఎవరు కోటీశ్వరుడికి స్వాగతం. ఓహో కలవరెంత. ఇల్లు కోటేశ్వరరావు ఖబర్దార్. ఈ బంగారు రాణితో పెట్టుకుంటే డొక్క చించి డోలు కడతా. ఓహో సీరియల్ డైలాగా. చి చేతులతో వచ్చావు. సూట్ కేసు ఇది. అక్కడి నుంచి తరలించేశారు. పొద్దున్నే టామ్ అండ్ జెర్రీ ఏంట్రా? ప్రముఖ సీరియల్ కంట్లో కారం ఇంట్లో ఘోరం ప్రొడ్యూసర్ పాపారావు గారు ఐటీ దాడుల్లో బ్లాక్ మనీ పట్టుబడి జైలు పాలయ్యారు. రాంబాబుకి సూట్ కేసు ఇచ్చిన ప్రొడ్యూసర్ అరెస్ట్ చేశారు. అంటే మన దగ్గర ఉన్న సూట్ కేసులో ఉన్నది కూడా బ్లాక్ మనీయేనా? రాంబాబు ఈ న్యూస్ విన్నావా? విన్నాను. ఎప్పటికైనా సూట్ కేసు ఇస్తే తీసుకెళ్లి వాడు మహాన్ కొట్టొస్తా. అలా చేస్తే నేను పోలీసులు తీసుకెళ్లి లోపలేస్తాను. ఎందుకు? ఎందుకేంటి? వాడు బ్లాక్ మనీకి షెల్టర్ ఇచ్చినందుకు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం? ఉంచేసుకున్నా. నో, పరాయిసం పర్మిషన్ లేకుండా తీసుకోవడం నాకు అలవాట్లేదు. రామ్జీ, రామ్జీ, అరే రామ్జీ. హలో క్యాషియర్ గారు, మన ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేశారు కదా, నా దగ్గర ఉన్న క్యాష్ ఏం చేయను? ఉంచేసుకో.
అదేంటి? అతనే జైలుకి వెళ్తే ఇంకెవరికి ఇస్తావయ్యా, ఉంచేసుకో. ఆ? ₹1,00,00,000 మనమే. ఏంటి బేబీ, సూట్ కేసు ఇచ్చింది నాకు. అంటే మాకే చెందుతుంది. ఆ, మీరు ఇచ్చేటప్పుడు నాకు ఖాళీ పెట్టనుకొని ఇచ్చారు కదా, అదే ఖాళీ పెట్టిస్తాను, తీసుకోండి. పండగ చేసుకోండి. ఓహో, అతి తెలివితేటలు చూపించి కోట్ నొక్కేయాలని చూడదు బిట్టు. కోటేటి? ఒరేయ్, నీకు సినిమా మొత్తం మళ్ళీ మొదటి నుంచి చెప్పాలని నోరు మూసుకో. కోట్ అంటున్నారు కాబట్టి అది మా బావకే సందుద్ది. చెంప పగులుద్ది. ఇవ్వమంటే ఏం చేస్తారు? నేరుగా పోలీసులు పిలుస్తాం. ఆ, సరే, న్యాయంగా అయితే సగం సగం చేసుకోవాలి. సూట్ కేసు మీకు, అందులో క్యాష్ మాకు. ఆ, అలా కాదులే, ఇంకో మాట చెప్పు. గొడవ ఆపి సూట్ కేస్ ని సగం సగం క్యాష్ ని సగం సగం చేసుకోండి. ఈ సమన్యాయం బాగున్నది. ఆ, గంగు, నువ్వు వెళ్ళి సూట్ కేసు పట్టాపు. సరే సరే, ఇద్దరం కలిసి తీద్దాం. ఆ? ఆ? ఇదంతా షూటింగ్ లో వాడే డమ్మీ క్యాష్. హలో, ఏంటయ్యా? ఏంట్రా, ఇందులో ఉంది షూటింగ్లకు వాడే డమ్మీ క్యాష్ అని తెలిసి నన్ను ఉంచుకోమని వెటకాలాడతావా? ఆల్రెడీ మీరు నాతో పరాచకాలు ఆడారని అలా అన్నాను. అసలు ఇంతకీ ఒరిజినల్ క్యాష్ బదులు ఈ డమ్మీ క్యాష్ ఎలా వచ్చింది? అలవాటు ప్రకారం మా మనుషుల్ని క్యాష్ తీసి పెట్లో పెట్టమంటే ఒరిజినల్ క్యాష్ వదిలేసి షూటింగ్ ది డమ్మీ క్యాష్ పెట్టారు. ఐటీ రైడ్ లో ప్రొడ్యూసర్ బుక్ అయ్యాడు.